మాజీ మంత్రి అమర్నాథ్ పై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించడానికి మీ ఎటువంటి అర్హత లేదని అన్నారు. వైఎస్ఆర్ పేరును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారని విమర్శించారు. వైఎస్ఆర్ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెనగా మార్చి రోజున ఎందుకు నోరు విప్పలేదని ఫైర్ అయ్యారు. అసలు విశాఖపట్నం క్రికెట్ స్టేడియంకి పేరు మార్చాలని ఎలా అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఏసీఏ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అనే పేరు అలాగే ఉందని అంటున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. గేమ్స్ కి కానీ హెల్త్ యూనివర్సిటీస్ కానీ ఏదైనా హాస్పిటల్స్ కానీ పేర్లు మార్పు వ్యవహారం అయితే చాలా రచ్చరచ్చ జరుగుతుంది. నిన్న విశాఖపట్నంలో ఏదైతే పోతినమల్లేపాలెం స్టేడియం దగ్గర అయితే మాత్రం వైసీపీ నేత పేరు మారుస్తున్నారని చెప్పేసి, కానీ దాని పేరు ఎటువంటి మార్పు లేదని చెప్పేసి ఇప్పటికే ప్రకటన కూడా జరిగింది. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు పీతల మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్ ఉన్నారు. ఆయన అడుగుతారు. సార్ చెప్పండి, అసలు నిన్న అయితే మాత్రం ధర్నా నిర్వహించారు, పేరు మార్చేస్తున్నారు వైఎస్ఆర్ స్టేడియంకి అని చెప్పేసి, అసలు ఏం జరిగింది? పేరు ఎక్కడ మార్చారు? నిన్న వాళ్ళు చేసిన ధర్నా ఎక్కడ చేశారు? వైఎస్ఆర్ విసిఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం అనేటువంటి పేరు దగ్గరే కదా వాళ్ళు ధర్నా చేశారు. అమరికి ఆ మాత్రం కళ్ళు కూడా కనిపించట్లేదా? కళ్ళు పోయి ముళ్ళు ఏరుకోవడం అంటే ఇదే. అసలు పేరు మార్చారనంటే వాళ్ళు అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దండేశారు కదా. వైఎస్ఆర్ పేరుతో ఇప్పుడు ఏదైతే రేపు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుందో దానికి టికెట్లు కూడా వైఎస్ఆర్ ఏసీఏ విడిసిఏ అని చెప్పి టికెట్లు ముద్రణ కూడా అయినాయి కదా. పేరు ఎవరు మార్చారు? ఏ పేరు మారకుండా కేవలం అమర్ తన రాజకీయ లబ్ధి కోసం, ఈ యొక్క ప్రచారం కోసం, ప్రచార ఆర్భాటం కోసం ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే విశాఖ కేంద్రంగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయో అప్పుడు వైసీపీ నేతలు ఇటువంటి చర్యలు పాల్పడడం అన్నది ఆనవాయితీగా వీళ్ళకి వచ్చేసింది. గత ప్రభుత్వంలో, వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ విశాఖ చేరుకున్నటువంటి క్రికెటర్లు అప్పుడు విరాట్ కోహ్లీ గారు, ధోని గారు బస్సు మీద కూడా వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు మీద కూడా వాళ్ళ పార్టీ నాయకుడు కేకే రాజు దాడి చేస్తే ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు కూడా కట్టిన సంగతి వీళ్ళందరికీ కూడా తెలుసు. అలాంటిది క్రికెట్ మ్యాచ్లు అయ్యేటప్పుడల్లా విశాఖ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టడానికి ఎటువంటి మార్పులు చేయకుండా ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరు తీసేశారు, తొలగించేశారని చెప్పి వీళ్ళు నానా ఐరానా చేసి లేనిపోని హంగామాలు క్రియేట్ చేసి వీళ్ళు కార్యక్రమాలు చేసి వీళ్ళు రాజకీయ ఉనికిని కాపాడుకోవడం దుర్మార్గమైనటువంటి చర్య. నువ్వు ధర్నాలు చేయాల్సింది, నిరసనలు వ్యక్తం చేయాల్సింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పోయింది, మీరు అడగలే మీ నాయకుడిని. ఇవాళ మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి పనికి మాలినటువంటి చర్యలు, పిచ్చి పిచ్చి వేషాలు కనుక వేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కీర్తి ప్రతిష్టలు కానీ మీరు చెడగొడదాం అనుకుంటే ఖచ్చితంగా మీకు తగిన శిక్ష విధిస్తుందని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అయితే పీతల మూర్తి యాదవ్ చెప్తున్న పరిస్థితి. ఎవరైనా సరే ఆ పేర్లు మార్పు సంస్కృతి మంచిది కాదు, పేర్లు మార్పు వల్ల అనర్థాలే ఉంటాయి కానీ ప్రయోజనాలు ఉండవని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 టీవీ విశాఖపట్నం.